ప్రజలందరూ ఆహార అలవాట్లపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని జిల్లా వైద్య అధికారి డాక్టర్ రవి రాథోడ్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ ఈ నెల 11 వరకు నిర్వహిస్తుందని ఆయన తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రజలకు అవగాహన కల్పిస్తూ నిర్వహించారు. ఈట్ రైట్ వాక్ కార్యక్రమాన్ని జెండా ఊపి వైద్యాధికారి రవి రాథోడ్ ప్రారంభించారు. జిల్లా కోర్టు నుంచి ప్రభుత్వ ఆసుపత్రి దాకా భారీ ర్యాలీని నిర్వహించారు. ఆహార భద్రతా నిబంధనలు, ఆహారం ద్వారా వ్యాధులు, సురక్షితమైన పరిశుభ్రమైన పోషకాహార అలవాట్లపైన ప్రజలు అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, డాక్టర్లు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాగే ఏ పదార్థాలు ఆహార పదార్థాలు తింటే మన ఆరోగ్యంగా ఉంటామని దాని మీద ఇవాళ ర్యాలీ తీసి మన కళాజాత బృందాలు మీ అందరికీ తెలియపరచడం జరిగింది. అదేవిధంగా 7వ తారీఖు నాడు మన వరల్డ్ పాపులేషన్ డే ఉంది. 8వ తారీఖు నాడు ఈ గర్భిణీ మహిళలందరినీ, మన జిల్లాలో ఉన్న గర్భిణీ మహిళలందరినీ చైతన్యపరిచి నార్మల్ కాన్పు అయితే ఏంటి లాభాలు, ఆపరేషన్లు అయితే ఏంటి నష్టాలు, అలాగే వీళ్ళు ఈ 9 నెలలు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అది కూడా మన కణజాత బృందాలు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. 9వ రోజు ఎయిడ్స్ మీద ర్యాలీ. ఎయిడ్స్ అనే మహమ్మారి మనము తెలంగాణ స్టేటు ఇండియాలో మొదటి స్థానంలో ఉన్నాము. సుమారు మన జిల్లాలో 3600 మంది ఎయిడ్స్ బాధితులు ఉన్నారు. ఇది మనం పరీక్షిస్తేనే ఇంతమంది ఉన్నారు. ఇంకా జిల్లా మొత్తం మనం దీన్ని పరీక్షలు చేసేసి ఇంకా ఎంతమంది ఉన్నారు అందరినీ గుర్తించి ఈ వ్యాధి వేరే వాళ్ళకు సోకకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలని మనం 9వ రోజు చెప్పడం జరుగుతుంది. అదే 10వ తారీఖు నాడు మనకు యోగా డే ఉంటుంది. యోగా ఆయుష్ వాళ్ళ మీద కూడా మనకు హెల్త్ క్యాంప్ చేయడం జరుగుతుంది. 11వ తారీఖు డి అడిక్షన్ మీద మనము కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రణాళిక చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ముఖ్యంగా మీరందరూ పిల్లలు మరి ఊరి పెద్దలు, మైబాద్ జిల్లా పెద్దలకు మరి ప్రజలకు చెప్పబోరేది ఏంటిదంటే, మనము 30 సంవత్సరాల వరకు ఏదైతే ఆరోగ్యం సంపాదించుకుంటామో అదే మనకు చివరి వరకు మన ఆరోగ్యంగా మనం ఉండడానికి సహకరిస్తుంది. కాబట్టి 30 సంవత్సరాల లోపు మీరందరూ అంటే మంచి ఆహారము అంటే చిరుధాన్యాలు, అదేవిధంగా రోజుకొక మినిమం 40 నిమిషాలు వాకింగ్ చేస్తే మీ ఆరోగ్యము మరియు ఆఫ్టర్ 40 తర్వాత మీకు బీపీ, షుగరు ఇంకేమైనా ఇతర జబ్బులు రాకుండా మనం నివారించవచ్చు. సో ఈరోజు ఫుడ్ సేఫ్టీ ఆధ్వర్యంలో మరి కళాజాత బృందము మరియు ఐఎంఏ వాళ్ళు కూడా వచ్చారు. మరి స్కూల్ పిల్లల సమక్షంలో ఈ ర్యాలీ తీసి విజయవంతం చేసినందుకు మా వైద్య ఆరోగ్య శాఖ తరఫున మీ అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ